బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహారాష్ట్రలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. 2 నదులు నిండుకుండలా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. త్రివేణి సంగమం వద్ద జ్ఞాన దీపాలను సగం మేరకు ముంచెత్తుతూ ప్రవాహం కొనసాగుతుంది. దిగువన మేడిగడ్డ బ్యారేజ్ వైపు భారీ నీటి ప్రవాహం వెళ్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు ఇప్పటికే బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తెలంగాణ మహారాష్ట్రలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. 2 నదులు నిండుకుండలా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. త్రివేణి సంగమం వద్ద జ్ఞాన దీపాలను సగం మేరకు ముంచెత్తుతూ ప్రవాహం కొనసాగుతుంది. దిగువన మేడిగడ్డ బ్యారేజ్ వైపు భారీ నీటి ప్రవాహం వెళ్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అధికారులు ఇప్పటికే బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల వల్ల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘాట్ ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. గోదావరి దిగువన ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి పోటు ఉండడం వల్ల దిగువ ప్రాంతానికి వెళ్లే నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఫలితంగా భద్రాచలం వద్ద వరద నీరు పెరుగుతోంది. మరోవైపు చర్ల ఇసుక ర్యాంపులో 38 మంది చిక్కుకుపోయారు. కొందరు మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు దీన్ని గమనించక గోదావరి నదిలోకి వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు బాధితులను తీసుకొచ్చేందుకు పడవలు ఏర్పాటు చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల వల్ల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘాట్ ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు చేరింది. గోదావరి దిగువన ఉన్న శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి పోటు ఉండడం వల్ల దిగువ ప్రాంతానికి వెళ్లే నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఫలితంగా భద్రాచలం వద్ద వరద నీరు పెరుగుతోంది. మరోవైపు చర్ల ఇసుక ర్యాంప్లో 38 మంది చిక్కుకుపోయారు. కొందరు మిషన్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు దీన్ని గమనించక గోదావరి నదిలోకి వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు బాధితులను తీసుకొచ్చేందుకు పడవలు ఏర్పాటు చేశారు.